హలో రైల్వే ఆస్పిరెంట్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో మన ప్రీవియస్ వీడియోలో మెన్సురేషన్ టాపిక్లో క్యూబ్ గురించి అంటే ఘనం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో క్యూబాయిడ్ దీర్ఘఘనం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీర్ఘఘనం గురించి డిస్కస్ చేసి వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేది డీటెయిల్గా చూద్దాం. సో మనం క్యూబ్కి ఎలా చెప్పుకున్నామో క్యూబాయిడ్ కూడా సో చూడండి, ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క 3D ఫిగరే. రెక్టాంగిల్ యొక్క 3D ఫిగర్ ఏమవుతుంది? రెక్టాంగిల్ యొక్క 3D ఫిగరే మనకు క్యూబాయిడ్ అవుతుంది. సో రెక్టాంగిల్ యొక్క 3D ఫిగరే మనకు క్యూబాయిడ్ అవుతుంది. రెక్టాంగిల్ యొక్క 3D ఫిగర్, సో రెక్టాంగిల్ యొక్క 3D ఫిగరే క్యూబాయిడ్ అవుతుంది. సో మళ్ళీ చెప్తాను చూడండి, రెక్టాంగిల్కి పెరిమీటర్. సో రెక్టాంగిల్ అంటే ఇది లెంత్, ఇది బ్రెడ్త్, అంటే ఇది పొడవు, ఇది వెడల్పు. సో రెక్టాంగిల్లో ఈ రెండు సమానం, ఈ రెండు పొడవు అవుతాయి, ఈ రెండు వెడల్పు అవుతాయి. అదేవిధంగా ఇది కర్ణం అవుతుంది, డయాగ్నల్ కర్ణం అవుతుంది. సో 2D ఫిగర్ అంటే రెక్టాంగిల్కి పెరిమీటర్ అనేటువంటి చుట్టూ కొలత. తెలుగులో దీన్ని ఏమంటారండి? పెరిమీటర్ అంటే చుట్టూ కొలత. సో చుట్టూ కొలత ఫార్ములా ఏంటండి? 2 × L+B. ఎందుకు సార్ 2 × L+B అంటే 2 Lలు 2 Bలు, 2 Lలు 2 Bలు కాబట్టి 2L + 2B, 2 times of L+B. అదేవిధంగా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వైశాల్యం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమో చెప్పండి? ఏరియా ఆఫ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి చెప్పండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. పొడవు ఇంటూ వెడల్పు చేస్తే మనకు వచ్చేదే ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. సో ఇది ఏరియా గురించి. సో ఇది ఏంటి చెప్పండి? ఇది రెక్టాంగిల్ గురించి. కానీ రెక్టాంగిల్ యొక్క 3D ఫిగర్కు ఖచ్చితంగా వాల్యూమ్ ఉంటుంది, ఘన పరిమాణం ఉంటుంది, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యం ఉంటుంది, సంపూర్ణ తల వైశాల్యం ఉంటుంది. సో వాటి కూడా మనం ఈ విధంగా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇది రెక్టాంగిల్, ఇది క్యూబాయిడ్ అనుకుంటే ఇది లెంత్, ఇది పొడవు అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. పొడవు వెడల్పు ఎత్తు. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఫార్ములాను మనం డిరైవ్ చేస్తామండి. ప్రతి ఫార్ములా మనం గుర్తుపెట్టుకోము, డిరైవ్ చేస్తామని. సో ఫస్ట్ వన్ వాల్యూమ్, ఘన పరిమాణం. తెలుగులో దీన్ని ఏమంటారండి? ఘన పరిమాణం. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. అదే కదా మనం చేసింది, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. క్యూబాయిడ్ యొక్క బేస్ ఏమవుతుంది చెప్పండి? క్యూబాయిడ్ యొక్క బేస్ ఏమవుతుంది మీకు? రెక్టాంగిల్ అవుతుంది కదా. సో ఏరియా ఆఫ్ బేస్ అంటే ఏంటి చెప్పండి? L × B × H అంటే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం. సో క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏమో చెప్పండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ కీ. సో సెకండ్ వన్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. ప్రక్కతల వైశాల్యం అన్నా ఉపరితల వైశాల్యం అన్నా సేమ్ అండి. ప్రక్కతల వైశాల్యం అన్నా ఉపరితల వైశాల్యం అన్నా సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మళ్ళీ చెప్పాం కదా, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, అంతే కదా. అంటే ఆ బేస్ యొక్క బేస్ యొక్క చుట్టుకొలత ఇంటూ హైట్ చేస్తే మీకు వచ్చేదే లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో పెరిమీటర్ ఆఫ్ బేస్. సో దీని పెరిమీటర్ ఏంటి చెప్పండి మరి? 2 × L+B కదా, ఇంటూ హైట్. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా చెప్పండి? 2 × L+B × హైట్. నెక్స్ట్ థర్డ్ వన్ టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే ఏం చెప్పాను? లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ టాప్ ప్లస్ ఏరియా ఆఫ్ బాటమ్, అంతే కదా. ఏరియా ఆఫ్ బాటమ్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పండి? సో దీన్ని డీలో రాయండి. 2 × L × H ప్లస్ B × H ప్లస్ ఏరియా ఆఫ్ టాప్. ఏరియా ఆఫ్ టాప్ ఏంటి చెప్పండి? లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. ఏరియా ఆఫ్ బాటమ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. L + B, L × B. సో 2LB కదా. సో 2 కామన్ తీస్తే LB ప్లస్ BH ప్లస్ HL. సో ఇది ఏమవుతుంది చెప్పండి? సంపూర్ణ తల వైశాల్యం. సో సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుంది చెప్పండి? టోటల్ సర్ఫేస్ ఏరియా 2 × LB ప్లస్ BH ప్లస్ HL. సో ఇది సంపూర్ణ తల వైశాల్యం యొక్క ఫార్ములా మనం డిరైవ్ చేస్తాం. అదేవిధంగా ఫోర్త్ వన్ డయాగ్నల్ కూడా చాలా ఇంపార్టెంట్. డయాగ్నల్ చెప్పండి? D = √L² + B² + H² అవుతుంది. √L² + B² + H². వాల్యూమ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, డయాగ్నల్ అందరు ఇక్కడ వరకే నేర్చుకుంటారు.
కానీ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇందులో, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఈ 4 ఫార్ములాస్తో పాటు ఇంకొక ఫార్ములా కూడా చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ చేయడం జరిగింది. అదేంటిదంటే సార్, సపోజ్ దీనికి ఎన్ని ఫేస్ ఉంటాయి మనం ఆల్రెడీ చెప్పాం కదా. సో క్యూబ్కి ఎన్ని ఫేస్ ఉంటాయి, అన్ని ఫేస్ ఉంటాయి. క్యూబ్కి ఎన్ని వర్టిసెస్ ఉంటాయి, సేమ్ అదే ఉంటాయి. సో చూడండి, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, దీని బ్యాక్ సైడ్ ఒక ఫేస్. సో చూడండి, ఈ ఫేస్ ఏరియా A1 అనుకోండి. ఈ ఫేస్ ఫస్ట్ ఫ్రంట్ ఫేస్ ఏరియా A1 అనుకోండి. సో A1, సెకండ్ దాని ఏరియా A2 అనుకోండి, బ్యాక్ సైడ్ ఏరియా A3 అనుకోండి. అంటే 3 పక్క ఫిగర్స్ యొక్క వైశాల్యాలు ఇచ్చి వాల్యూమ్ కనుక్కోమంటాడు. 3 పక్క ఫిగర్స్ యొక్క వైశాల్యాలు ఇచ్చి వాల్యూమ్ కనుక్కోమంటే వాల్యూమ్ ఏం లేని √A1 ఇంటూ A2 ఇంటూ A3 చేయాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. లెంత్ ఇచ్చి బ్రెడ్త్ ఇచ్చి హైట్ ఇచ్చి కనుక్కోమంటే ఎవరైనా కనుక్కుంటారు. లెంత్ ఇచ్చి బ్రెడ్త్ ఇచ్చి హైట్ ఇచ్చి కనుక్కోమంటే L ఇంటూ B ఇంటూ H చేస్తే మీకు వచ్చేదే వాల్యూ. కానీ ఏమంటున్నా, 3 పక్క ఫిగర్స్ యొక్క ఈ క్యూబాయిడ్కి 3 పక్క ఫేసెస్ యొక్క 3 అడ్జసెంట్ ఫేసెస్ యొక్క ఏరియాస్ ఇచ్చి 3 అడ్జసెంట్ ఫేసెస్ యొక్క ఏరియాస్ను మనం ఏమనుకుంటున్నాం సార్, 3 అడ్జసెంట్ ఫేసెస్ యొక్క ఏరియాను A1 అంటున్నాం, A2 అంటున్నాం, A3 అంటున్నాం. ఈ 3 ఏరియాస్ ఇచ్చి వాల్యూమ్ అని కనుక్కోమంటే ఫార్ములా ఏంటిది, √A1 ఇంటూ A2 ఇంటూ A3. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ 4 ఫార్ములాస్ వరకే చదువుకుంటారు. ఈ ఫార్ములా అయితే ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు దీని మీద ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో క్యూబాయిడ్ దీర్ఘగణం గురించి వాల్యూమ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, డయాగ్నల్, అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ 3 అడ్జసెంట్ ఫేసెస్ యొక్క ఏరియాస్ ఇచ్చి వాల్యూమ్ కనుక్కోమంటే √A1 ఇంటూ A2 ఇంటూ A3 చేస్తే మీకు వచ్చేదే వాల్యూమ్ అవుతుంది. సో దిస్ ఈజ్ టోటల్ ఇంట్రడక్షన్. సో దీర్ఘగణం గురించి టోటల్ ఇంట్రడక్షన్, అన్ని ఫార్ములాస్ ఈ విధంగా ఉంటాయి. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ బ్రెడ్త్ హైట్ ఆఫ్ ఎ క్లోజ్డ్ క్యూబాయిడ్ ఆర్ 25%, 50% రెస్పెక్టివ్లీ ఆఫ్ ఇట్స్ లెంత్ 12 సెంటీమీటర్. లెంత్ 12 సెంటీమీటర్ ఇచ్చాడు. బ్రెడ్త్ అనేది ఇందులో 25% ఉన్నాడ, హైట్ అనేది ఇందులో 50% ఉన్నాడ. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్. మళ్ళీ చెప్తున్నా, తెలుగులో చూడండి, ఒక దీర్ఘగణం యొక్క వెడల్పు మరియు ఎత్తులు అనేది ఆ పొడవులో 25% 50% ఉంటే ఆ దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అంటున్నాడు. ఆ దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత. సో పొడవు ఇచ్చాడు, వెడల్పు అనేది ఇందులో 25% ఉందంట, ఎత్తు అనేది ఇందులో 50% ఉందంట. అయితే ఆ దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అంటున్నాడు. సో లెంత్ 12 కదా, బ్రెడ్త్ అనేది ఏంటి చెప్పండి, 25%. 25% అంటే 1/4 కదా, 25% 1/4 కదా. సో ఇందులో 1/4 ఏమవుతుంది, 3 కదా, 1/4 ఏమవుతుంది 3 కదా. సో నెక్స్ట్ హైట్ ఎంత చెప్పండి మరి, 50%. ఇందులో 50% సగమే కదా, 50% సగమే కదా, 6 సెంటీమీటర్. ఇప్పుడు ఏమంటున్నాడు మనని, టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పండి 2 ఇంటూ L ఇంటూ B. L ఇంటూ B అని చెప్పండి 36, B ఇంటూ H 3 6 18, 6 ఇంటూ H ఇంటూ L 12 6 72. జాగ్రత్తగా చూస్తే మనకు యూనిట్ ఇచ్చిన సేమ్ ఉందా, ఈ రెండిట్లో సేమ్. జాగ్రత్త చూడండి, 8 + 2 10, 10 + 6 16. సో 6 ఇంటూ 2 అని చెప్పండి 12. అంటే లాస్ట్కు 2 రావాలి, లాస్ట్కు 2 రెండు ఆప్షన్స్లో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చేయాల్సిందే. సో 72 + 18 ఇది చెప్పండి 90 కదా, 90 + 136 ఎంత, 126. సో 126 ఇంటూ 2, సో 240, 252. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. సో చూడండి, ఇక్కడ 25% 50% అప్పుడు మీరు ఇలా డైరెక్ట్గా చేసేసుకోవాలి. 25% అంటే మళ్ళీ 25% ఇంటూ 12 చేయొద్దు. 25% అంటే 1/4. లెంత్లో 1/4 ఎంత అవుతుంది, 3. లెంత్లో 50% ఎంత అవుతుంది, 6. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఖచ్చితంగా ఫార్ములా యూజ్ చేయాల్సిందే. L ఇంటూ B 12 3 36, B ఇంటూ H 18, సో H ఇంటూ L 72. దాన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తలం, ఆ దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూడండి, ద రేషియో ఆఫ్ లెంత్ విత్ హైట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ 4:5:5 and the sum of the lengths of all edges is 144 centimeter. Find the total surface area of a cuboid. చూడండి, అదేవిధంగా ఏమంటే ఒక దీర్ఘగణం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తుల యొక్క రేషియో ఇచ్చాడు. పొడవు, వెడల్పు, ఎత్తు యొక్క రేషియో ఇచ్చాడు. ఏమంటున్నాడు, 4:3:5. నెక్స్ట్
సమ్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ఇట్ ఆల్ ఎడ్జెస్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి క్యూబ్ కానీ క్యూబ్ ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? అంచులు ఎన్ని అంచులు ఉంటాయండి? 12 అంచులు ఉంటాయి, 12 అంచులు ఉంటాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫిగర్కి క్యూబాయిడ్ ఫిగర్కి క్యూబాయిడ్ అనే ఫిగర్ క్యూబ్ కానీ క్యూబాయిడ్కి కానీ తీసుకోండి ఏదైనా. అంచులు అంటే ఏం లేదు, 1 2 3 4 ఇలా ఎన్ని అంచులు ఉంటాయి మొత్తం? ఎన్ని స్ట్రేట్ లైన్స్ ఉంటాయి? క్యూబ్ కానీ క్యూబాయిడ్కి ఎన్ని స్ట్రేట్ లైన్స్ ఉంటాయి? 12 ఉంటాయి. సో పొడవు వెడల్పు హైట్ ఇచ్చాడు 4:3:5 అంతే కదా, 4:3:5 ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ ఇట్స్ లెంత్ ఆల్ ఎడ్జెస్ అన్నాడు 144. సో చూడండి ఇక్కడ లెంత్ అనేది 4 పార్ట్స్, బ్రెడ్త్ అనేది 3 పార్ట్స్, హైట్ అనేది 5 పార్ట్స్ అంతే కదా. సో చూడండి ఇక్కడ 12 ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? 12 ఎడ్జెస్ ఉంటాయి. అంటే లెంత్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. బ్రెడ్త్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. హైట్ అంటే ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే 4x + 3x + 5x = 144 అనుకుంటారు. 4x + 3x + 5x = 144 అంటారు. అలా కాదండి, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. సమ్ ఆఫ్ ఇట్స్ ఆల్ ఎడ్జెస్ అన్నాడు అంటే ఒక క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి మనకు తెలియాలి. ఫస్ట్ 12 ఎడ్జెస్ ఉంటాయి. 12 ఎడ్జెస్లో లెంత్ 4 టైమ్స్ వస్తుంది, బ్రెడ్త్ 4 టైమ్స్ వస్తుంది, హైట్ 4 టైమ్స్ వస్తుంది. అంటే 4 ఇంటూ నార్మల్గా మీరు తీసుకుని ఏంటి చెప్పండి, 4x 3x 5x కదా. కానీ ఇక్కడ ఎందుకు ఇంటూ 4 తీసుకున్నానంటే ప్రతిదీ అన్ని ఎడ్జెస్ కౌంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ 4 టైమ్స్ వస్తుంది. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? దీని వాల్యూ ఎంత అంటున్నాడు? 144. సో 4 1s 4 3s 12, 4 3s 12, 2 4 8s 38. 4 + 3 ఎంత చెప్పండి? 7. 4 + 3 7, 7 + 5 12. సో చూడండి 4 1s 4 3s 4 6 కదా, ఇది 4 6 24 కదా, 4 6 24. 12x = 36, x = ఏమొచ్చింది? 3. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి చెప్పండి మరి? 2 ఇంటూ ఇప్పుడు లెంత్ ఏమో చెప్పండి. లెంత్ 4 3s 12, 3 3s 9, 5 3s ఎంత? 15. సో 2 ఇంటూ L ఇంటూ B 12 9s 108, B ఇంటూ H 15 9s 135, 15 12s 180. మళ్ళీ జాగ్రత్తగా చూస్తే 8 + 5, 8 + 5 అంటే ఎంత చెప్పండి? 13 కదా. అంటే లాస్ట్కి 3 ఇంటూ 2 6. సో 3 ఆప్షన్స్లో ఉంది అంటే ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందే. 3 ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందే. సో ఇది చూడండి, టోటల్ చేయండి. 108 135 180. సో లాస్ట్కి 3 వస్తుంది. 11 12 423. 423 ఇంటూ 2 800, 840 846. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఈ ప్రాబ్లంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటిదంటే సమ్ ఆఫ్ ఇట్స్ ఆల్ ఎడ్జెస్ అంటే చాలా మంది తీసుకుంటారు ఏంటంటే సమ్ ఆఫ్ ఇట్స్ లెంత్ బ్రెడ్త్ హైట్ అనుకుంటారు. సమ్ ఆఫ్ ఇట్స్ ఆల్ ఎడ్జెస్ అంటే మీనింగ్ ఏంటిది? ఆ క్యూబాయిడ్కి ఆ దీర్ఘగణంకున్నటువంటి అంచులు 12 అంచులు ఉంటాయి, ఆ 12 ఎడ్జెస్ ఉంటాయి. ఆ 12 ఎడ్జెస్ అంటే మన ప్రతిదారి లెంత్ 4 టైమ్స్ ఉంటుంది, బ్రెడ్త్ 4 టైమ్స్ ఉంటుంది, హైట్ 4 టైమ్స్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా చాలామంది తీసుకుని ఇక్కడ వరకే తీసుకుంటారు. సో ఖచ్చితంగా ఈ 4 కూడా తీసుకోవాలి. సో ప్రాబ్లం జాగ్రత్తగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2022లో అడిగిన క్వశ్చన్ అండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2022లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఈ సమ్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్ అంటే మీరు ఇక్కడ 4 తీసుకోవాలనేటువంటి పాయింట్ మీకు తెలిస్తే ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. లేకుంటే మీరు చేసిన ఆన్సర్ 1 మార్క్తో పాటు ఇంకొక 1/3 మార్క్ కూడా అంటే 4/3 మార్క్స్ ఎగిరిపోతాయి. మీకు చేసిన ఆన్సర్తో పాటు ఇంకో 1/3 నెగిటివ్ కూడా తీసుకెళ్తుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2022 అడిగినటువంటి క్వశ్చన్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లార్జెస్ట్ పోల్ దట్ కెన్ బి ప్లేస్ ఇన్ ఏ రూమ్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ 30 మీటర్ 15 సెంటీమీటర్ 10 సెంటీమీటర్. 30 సెంటీమీటర్ 15 సెంటీమీటర్ 10 సెంటీమీటర్ ఉన్న ఒక రూమ్లో ఇమర్చగల అతిపెద్ద పొడవైనటువంటి పోల్ ఏమంటున్నాడు? ఇమర్చగల అతిపెద్ద పొడవైనటువంటి పోల్ ఏంటి అంటున్నాడు? సో చూడండి, క్యూబ్లో కానీ క్యూబాయిడ్లో కానీ ఆ రూమ్లో ఇమర్చగల అతిపెద్ద కర్ర కానీ స్టిక్ కానీ పోల్ కానీ అడిగితే మీరు కనుక్కోవాల్సింది బ్లైండ్గా మీరు ఏం చేస్తారండి? మీరు ఏం కనుక్కోవాలి? ఖచ్చితంగా డయాగ్నల్ కనుక్కోవాలి. సో డయాగ్నల్ కనుక్కుంటే మరి వాడు అడిగింది డయాగ్నల్ ఇండైరెక్ట్గా. సో డయాగ్నల్ ఫార్ములా ఏంటి చెప్పండి? √L² + B² + H². అంతే కదా. √L² + B² H² చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో చూడండి, L ఎంత మరి ఇక్కడ 30 30² ఎంత చెప్పండి? 900. 15² ఎంత?
15 స్క్వేర్ 225. నెక్స్ట్ చూడండి 10 స్క్వేర్ అని చెప్పండి 100, అంతే కదా. ఇది 100 1225 అండర్ రూట్ ఆఫ్ 1225. సో ఖచ్చితంగా లాస్ట్ 5 రావాలి కదా, ఖచ్చితంగా లాస్ట్ 5 రావాలి కదా. సో మీకు క్యూబ్లో స్క్వేర్ రూట్లో 5 రావంటే ఖచ్చితంగా లాస్ట్ 5 వచ్చే ఆప్షన్ మీకు కావాలి. సో దీన్ని ఏమనుకోవచ్చు అంటే 35 స్క్వేర్ అని అనుకోవచ్చు. 1225 అంటే 35 స్క్వేర్. ఎలా అంటే సార్ 5 స్క్వేర్ 25 రాసుకోవాలి ఫస్ట్. ఎండ్ విత్ 5 ఉంటే ఏం చేయాలి, చిన్న టెక్నిక్ ఉందండి. 35 స్క్వేర్ కావాలంటే 5 స్క్వేర్ 25 రాసుకోండి. 3 ఉంది కదా, 3 తర్వాత నెంబర్ ఏంటి మరి, నెక్స్ట్ నెంబర్ 3 4 12. సో 1225. సో 1225 అంటే ఇది 3 4 కాబట్టి ఇది 5. సో ఖచ్చితంగా ఇక్కడ లాస్ట్ 25 వస్తుందంటే, ఇక్కడ 25 వస్తుందంటే ఖచ్చితంగా మన ఆన్సర్ కూడా ఎండ్ విత్ 5 ఉండాలి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2020 అడిగిన క్వశ్చన్. సో ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ మోడల్ వేరే, సెకండ్ క్వశ్చన్ అడిగిన విధానం వేరే, థర్డ్ క్వశ్చన్ కూడా అడిగిన విధానం వేరే, ప్రాబ్లం కూడా డిఫరెంట్, మోడల్ కూడా చాలా చాలా డిఫరెంట్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది చూడండి, అడిగిన మోడల్ అడగడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు, కొత్త కొత్త మోడల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, హౌ మెనీ స్ట్రేట్ లైన్ డస్ ఎ క్యూబాయిడ్ హ్యావ్? వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇంతకుముందు సెకండ్ ప్రాబ్లం అని డిస్కస్ చేసాము, క్యూబాయిడ్లో ఎన్ని స్ట్రేట్ లైన్స్ ఉన్నాయన్నా, ఎన్ని ఎజెస్ ఉన్నాయన్నా. సో చూడండి, ఇప్పుడు క్యూబాయిడ్ తీసుకోండి, ఒక క్యూబాయిడ్ తీసుకుంటే హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ అంటున్నాడు, హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ అంటున్నాడు. ఇలా అన్ని స్ట్రేట్ లైన్సే కదా, అంటే మనం అడిగింది అంచులు, ఎన్ని అంచులు ఉంటాయి అంటున్నాడు. 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ 9 10 11 12. సో ఈ విధంగా ఎన్ని చెప్పండి, టోటల్ 12 స్ట్రేట్ లైన్స్ ఉంటాయి, 12 అంచులు ఉంటాయి, 12 ఎడ్జెస్ ఉంటాయి. బట్ డైరెక్ట్ అడగకుండా ఇలా స్ట్రేట్ లైన్స్ ఎన్ని సరళ రేఖలు ఉంటాయి అంటున్నాడు. ఒక దీర్ఘగణంలో ఎన్ని సరళ రేఖలు ఉంటాయని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్. డైరెక్ట్ ఎడ్జెస్ అని అడగకుండా, డైరెక్ట్ అంచులు అడగకుండా ఎన్ని సరళ రేఖలు ఉంటాయి అంటాడు. సో ఆప్షన్ ఏంటి చెప్పండి, ఆప్షన్ బి 12 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది సరిపోకబడి క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు వాడు. సపోజ్ క్యూబ్ అనే టాపిక్ నుంచి నెంబర్ ఆఫ్ షిప్స్లో ఇవ్వాలంటే అడిగే విధానం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021 అడిగినటువంటి క్వశ్చన్. సో నెంబర్ ఆఫ్ స్ట్రేట్, హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ ఆఫ్ క్యూబాయిడ్ అన్న క్యూబ్ అని రెండు సేమే. నెక్స్ట్ ఎగ్జామ్లో క్యూబ్ గురించి అడిగినా కూడా సేమే. క్యూబ్కి కానీ క్యూబాయిడ్కి కానీ సేమ్ అంచులు ఉంటాయి, సేమ్ ఫేస్ ఉంటాయి, సేమ్ వర్టిసెస్ ఉంటాయి. సో హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ డస్ క్యూబాయిడ్ హ్యావ్ అని చెప్పండి, 12. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఫోర్త్ వన్. సో నెక్స్ట్, ఏ క్యూబాయిడ్ హ్యావింగ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ 3 అడ్జసెంట్ ఫేసెస్. మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పాము, 3 అడ్జసెంట్ ఫేసెస్ ఇచ్చి వాటి ఏరియాస్ A1 A2 A3 అయితే మనం ఏమన్నామండి, వాల్యూమ్ ఏమంటాం, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ A1 A2 A3, అంతే కదా మూడింటి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2020 అడిగినప్పుడు క్వశ్చన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2020 అడిగినప్పుడు క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నాడు, వాడి ఫేసెస్ వాడు ఇచ్చాడు, ఏమంటున్నాడు ఏబిసి అనుకుంటే, అంటే ఈ A1 A2 A3 ప్లేస్లో ఏబిసి అనుకుంటే వాల్యూమ్ ఎంత అంటున్నాడు. సో వాల్యూమ్ అంటే ఏంటి చెప్పండి, అండర్ రూట్ ఆఫ్ A ఇంటూ B ఇంటూ C. అలా ఉందా, అలా లేదు. కానీ అండర్ రూట్ ఆఫ్ అంటే మనం 1/2 రాసుకోవచ్చు కదా, అంటే ఏబిసి హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఈ పాయింట్ మీద క్యూబాయిడ్లో టఫెస్ట్ క్వశ్చన్ రావాలి అంటే, క్యూబాయిడ్లో టఫెస్ట్ క్వశ్చన్ రావాలంటే ఈ విధంగా 3 అడ్జసెంట్ ఫేసెస్ ఇచ్చి దాని వాల్యూమ్ కూడా అడగచ్చు. 3 అడ్జసెంట్ ఫేసెస్ ఇచ్చి దాని వాల్యూమ్ కూడా కనుకోవచ్చు. చాలామంది వాల్యూమ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, డయాగ్నల్ వరకు ఆగిపోతున్నారు. ఈ కాన్సెప్ట్ అనేది ఎవరు నేర్చుకోవట్లేదండి. ఈ కాన్సెప్ట్ అయితే ఎవరైతే నేర్చుకుంటారో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు క్యూబాయిడ్ నుంచి ఈజీగా సాల్వ్ చేశారు. సో క్యూబాయిడ్ మీద ఇప్పటి వరకు మనం 5 డిఫరెంట్ మోడల్స్, ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అటువంటి 5 డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా క్యూబాయిడ్ గురించి కంప్లీట్ ఇంట్రడక్షన్ మనం ఇవ్వడం జరిగిందండి. మీరు క్యూబాయిడ్ గురించి మ్యాక్సిమం ఇంట్రడక్షన్ మనం ఇచ్చాం. అదేవిధంగా క్యూబాయిడ్ ఉన్నటువంటి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అడిగే విధానం ఎలా ఉన్నాయో ఈ వీడియో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎవరైతే అప్లై చేశారో, ఎవరైతే జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళ డౌట్స్ అన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ నుంచి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ విత్ MCQs విత్ సొల్యూషన్. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే క్లాస్ నోట్స్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ బుక్ను డిజైన్ చేయడం జరిగింది. సో బుక్లో అప్రాక్సిమేట్లీ 450 పేజ్ యాజ్ పర్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఇచ్చేటువంటి ఫర్ ద ఫస్ట్ టైం నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో ఈ సిలబస్ మీద చాలామంది అభ్యర్థులకు ఫిజిక్స్ కానీ డిఫరెంట్ టాపిక్స్ మీద డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ నుంచి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్లీట్ సిలబస్ మనం దృష్టిలో పెట్టుకొని
మనం ఈ బుక్ను రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ బుక్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా, సో ఈ బుక్ను ఎలా ఆర్డర్ చేయాలి, సో ఈ బుక్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అదేవిధంగా బుక్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. బుక్ను ఎలా పర్చేజ్ చేయాలని మనం ఆల్రెడీ మురళీధర్ సార్ మనకు వీడియో చేయడం జరిగింది. సో మీరు వీడియో చూస్తే కూడా మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేవిధంగా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.